హలో ఛాంపియన్స్. సో ఇంటర్ ఎగ్జామ్స్ మీ మంచిగా నడుస్తున్నాయి అనుకుంటున్నాను, మంచిగా రాస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇందులో ఒక్కొక్క చాప్టర్ నుంచి ఎలాంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఏవి మనం చాలా ఇంపార్టెంట్ శ్రద్ధగా చదవాలి మిస్ అవ్వకుండా, ఇంకా ఎలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మీరు ఫాలో అయిపోతే మంచిగా ఈ సెక్షన్లో మీరు స్కోర్ చేసుకోగలరు. అయితే మనం 4 మార్క్స్ గురించి మనం ఆలోచిస్తే 4 మార్క్స్ క్వశ్చన్స్ మీకు సెక్షన్ బిలో అడుగుతారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సెక్షన్ బిలో అడుగుతారు కాబట్టి సెక్షన్ బిలోని మీకు టోటల్ 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 క్వశ్చన్స్లో మీరు 6 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 6 క్వశ్చన్స్కి మీకు టోటల్ 24 మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ 6 క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయో మనం ఫస్ట్ అవి డిస్కస్ చేసుకోవాలి. ఓకే, సో 11th నుంచి 18 క్వశ్చన్స్ వస్తాయి. 11th క్వశ్చన్ నెంబర్ నుంచి 18th క్వశ్చన్ నెంబర్ వరకు. ఓకే, ఈ 11th to 18th క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో అందులో మనం 6 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయోలాజికల్ క్లాసిఫికేషన్ చాప్టర్ నుంచి మొదలెడదాం. ఇందులో మనకు అన్నిటికన్నా ఎక్కువ అడిగే 2 క్వశ్చన్స్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ యూగ్లినాయిడ్స్ ఇంకా డైనోఫ్లాజెల్లేట్స్ గురించి. సో యూగ్లినాయిడ్స్ ఇంకా డైనోఫ్లాజెల్లేట్స్ ఎక్కువగా శ్రద్ధ పెట్టి ఈ చాప్టర్ నుంచి చదవండి. లాస్ట్ లో క్రైసోఫైట్స్ గురించి కూడా ఒకసారి చూసుకోండి, ఎందుకంటే క్రైసోఫైట్స్ కూడా 2 times అడగడం జరిగింది. అది కాకుండా రోల్ ఆఫ్ ఫంగై ఇన్ డైలీ లైఫ్ 1-2 సార్లు అడిగారు, అంత ఇంపార్టెంట్ కాదు. సో ఫస్ట్ ఈ 3 క్వశ్చన్స్ డెఫినెట్ గా మిస్ అవ్వకుండా ముందు చదివేసుకోండి. ఈ నంబర్ ఏంటని అనుకుంటున్నారా మీరు? ఈ నంబర్ ఏంటంటే ఎన్నిసార్లు ఈ క్వశ్చన్ రిపీట్ అయింది పాస్ట్ 7 to 8 years క్వశ్చన్ పేపర్స్ నేను అనలైజ్ చేసినప్పుడు, దగ్గర 10 క్వశ్చన్ పేపర్ నేను అనలైజ్ చేశాను మీకోసం. అప్పుడు అనలైజ్ చేసినప్పుడు ఒక్కసారి నేను చూస్తే ఎన్నిసార్లు ఈ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి ఈ 10 ఏళ్లలో, అది నేను ఇక్కడ రాశాను. 3 సార్లు, 4 సార్లు, 2 సార్లు అలాగనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూగ్లినాయిడ్స్ ను మనం చూసుకుంటే దాంట్లోనే మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ మీరు రాసుకోండి యూగ్లినాయిడ్స్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూగ్లినాయిడ్స్ ఇది. ఓకే, సో యూగ్లినాయిడ్స్ గురించి ముందు రాసుకుంటారు. యూగ్లినాయిడ్స్ గురించి ఏం రాస్తారు? అవి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. అవి మెయిన్ గా యూగ్లినాయిడ్స్ మెయిన్ ఫీచర్ అంటే అవి మెయిన్ ప్రోటిస్టా కింద వస్తాయి. ఓకే, ప్రోటిస్టాలో మెయిన్ ఫీచర్ ఏముంటుంది వాటిలో అంటే బోత్ ప్లాంట్ లైక్ ఇంకా అనిమల్ లైక్ ఫీచర్స్ ఉంటాయి. ఓకే, సో దానివల్ల క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, కెరోటినాయిడ్స్ ఉంటాయి. దాని తర్వాత ఫుడ్ రిజర్వ్ మెటీరియల్స్ ఉంటాయి. దాని తర్వాత థైలోఫైడ్స్ ఉంటాయి. ఓకే, న్యూక్లియర్ 2 అన్ఈక్వల్ ఫ్లాజెల్లా ఉన్నాయి. ఫ్లాజెల్లా ఎక్కువగా ప్లాంట్ కింగ్డమ్ లో ఉండవు. అయితే దీన్ని బట్టి ఏంటంటే ఫ్లాజెల్లా కొంచెం అనిమల్ లైక్ ఫీచర్ అయిపోయింది అనమాట. దాని తర్వాత ప్రోటీనేషనల్ పెలికల్ ఉంది, సెల్ వాల్ లేదు. నార్మల్ గా యాక్చువల్ గా ప్లాంట్ కింగ్డమ్ లో అయితే సెల్ వాల్ ఉండాలి. సో అందుకే ప్రోటిస్టా కింద వస్తుంది, ఒక ఐ స్పాట్ ఉంటుంది. హ్యాబిటాట్ చూసుకోండి, ఫ్రెష్ వాటర్ అవన్నీ రాస్తారు. దాని తర్వాత ఎగ్జాంపుల్ యూగ్లినా అని రాసుకుంటారు. సో ఇది మీన్ బేసిక్ గా యూగ్లినా గురించి. డైనోఫ్లాజెల్లేట్స్ గురించి కొంచెం ఎక్స్టెన్సివ్ గా రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే డైనోఫ్లాజెల్లేట్స్ లో బోల్డ్ ఫీచర్స్ ఉన్నాయి. అంటే మీ ఇష్టం, మీరు ఎంత దీన్ని షార్ట్ డౌన్ చేసుకోండి. ఓకే, ఇవి కూడా యూనిసెల్యులర్ ప్రోటీస్ కింద వస్తాయి. దాని తర్వాత వీటిలో కూడా ప్రెసెన్స్ ఆఫ్ 2 ఫ్లాజెల్లా చూస్తాం. దాని తర్వాత డైనోఫ్లాజెల్లేట్స్ లో మరీన్ ఎకోసిస్టమ్స్ లో ఉంటాయి. ఓకే, డిస్ప్లేస్ ఆఫ్ లైట్ అట్ ది వాటర్ ఇన్ నైట్. సో బయోల్యూమినిసెన్స్ అనేది జరుగుతుంది ఇందులో, అది ఇంపార్టెంట్ పాయింట్ గా రాసుకోండి. బయోల్యూమినిసెన్స్ జరుగుతుంది. దాని తర్వాత ఇది హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్స్, వీటిని మనం రెడ్ టైడ్స్ అంటాం. ఓకే, వీటిని మనం ఏమంటాం? రెడ్ టైడ్స్ అంటాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ఇది ఆక్వాటిక్ లైఫ్ కి చాలా హార్మ్ఫుల్ ఈ రెడ్ టైడ్స్. ఓకే, సో ఇది బేసిక్ గా మీరు డైనోఫ్లాజెల్లేట్స్ గురించి రాయాల్సిన పాయింట్స్. దాని తర్వాత మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోతే ప్లాంట్ కింగ్డమ్ వచ్చేస్తుంది. ప్లాంట్ కింగ్డమ్ లో మీకు ఉన్న క్వశ్చన్స్ ఏంటో చూపిస్తాను. ఓకే, ఎక్కువగా మీకు వచ్చింది ఒకసారి ప్రోథాలస్ వచ్చింది, సో నాట్ దట్ ఇంపార్టెంట్. హెట్రోస్పోరీ గురించి కూడా ఒకసారి అడిగారు. మీకు ఎక్కువ క్వశ్చన్ అడిగేవి ఈ 3, ఈ 3, 4, 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికన్నా ఎక్కువ డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే అన్నిటికన్నా ఎక్కువ అడిగారు. దాని తర్వాత ఆల్గే ఇంకా బ్రయోఫైట్స్ మధ్యన ఉన్న ఏదైతే ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉందో, అంటే ఆల్గే నుంచి మనం అగార్ అగారు, జెలీడియం, రెడ్ ఆల్గే నుంచి యాక్చువల్ గా మనం అగార్ అగార్ అలాంటివన్నీ బోల్డ్ అని ప్రోడక్ట్స్ ని యాక్చువల్ గా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. బ్రయోఫైట్స్ నుంచి కూడా బోల్డ్ అని ఎకనామిక్ ఇంపార్టెన్స్ మనకు ఉంది. సో అవన్నీ మనం రాసుకుంటాం. ఓకే, దాని తర్వాత రెడ్ ఆల్గే ఇంకా బ్రౌన్ ఆల్గే మధ్యన డిఫరెన్షియేట్ అవుట్ చేయాలి. అది కాకుండా టెరిడోఫైట్స్ లో హోమోస్పోరస్ ఇంకా హెటరోస్పోరస్ అంటే ఏంటి ఎగ్జాంపుల్స్ తో పాటు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ 3 క్వశ్చన్స్ మీకు చాలా ఇంపార్టెంట్. టైం ఉంటే మిగతా ఈ 2 క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. కాకపోతే ఈ 3 క్వశ్చన్ మిస్ అవ్వకుండా డెఫినెట్ గా చూసుకోండి. సో మెయిన్ ఒక క్వశ్చన్ నేను మీకు చెప్పేస్తాను, ఏదంటే రెడ్ ఆల్గే బ్రౌన్ ఆల్గే గురించి చూసుకుంటే రెడ్ ఆల్గే రోడోఫేసి కింద వస్తుంది, బ్రౌన్ ఆల్గే ఫైఓఫేసి కింద వస్తుంది. రెడ్ ఆల్గేలో ఫ్లోడీరియన్ స్టార్చ్, బ్రౌన్ ఆల్గేలో మానిటాలో లామెరేనియన్ స్టోర్డ్ ఫుడ్ కింద ఉంటుంది. దాని తర్వాత పిగ్మెంట్స్ లోకి వచ్చేస్తే రెడ్ ఆల్గేలో ఏ, డి ఇంకా ఫైకో ఎరిథ్రిన్ ఉంటుంది, ఎందుకంటే రెడ్ కలర్ లో ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఫ్యూకోజాంథిన్ ఉంటుంది ఏ ఇంకా సితో పాటు. దాని తర్వాత సెల్ వాల్ లో సెల్యులోస్, పెక్టిన్, ఫైకోకొలైడ్స్, ఇక్కడ సెల్యులోస్ ఇంకా ఆల్జిన్ ఉంటుంది. ఫ్లాజెల్లా ఉండవు,
ఇక్కడ 2 ఫ్లాజెల్లాలు ఉంటాయి బ్రౌన్ ఆల్గీలో. ఇది బేసిక్ గా మీది ఆల్గీ గురించి. సరే, రెడ్ ఆల్గీ ఇంకా బ్రౌన్ ఆల్గీని మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఇలా. నెక్స్ట్ మనం మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ చాప్టర్ లో చూసుకుంటే చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ మధ్య దీని నుంచి. ఎక్కువగా ముందు క్వశ్చన్స్ అడిగేవారు, ఇప్పుడు కొంచెం తగ్గించేశారు. సో దీంట్లో ఈ 3 క్వశ్చన్లు ఎక్కువగా అడుగుతారు. అడిగిన దాంట్లో ఎక్కువగా అడిగిన క్వశ్చన్ కూడా ఇదే. ఓకే, గ్యామెటోజెనిసిస్, బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ గ్యామెటోజెనిసిస్ విత్ ఎగ్జాంపుల్స్ అడిగారు. 3 క్వశ్చన్స్ కూడా ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. ఏదో క్వశ్చన్ దీంట్లో నుంచి రావచ్చు మాక్సిమం. సో ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ రావడం తక్కువ, వస్తే ఈ 3 క్వశ్చన్స్ లో ఏదో క్వశ్చన్ వస్తుంది. దాని తర్వాత టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. వచ్చే క్వశ్చన్ ఒకటే ఉంటుంది కానీ ఎన్ని క్వశ్చన్స్ మీరు చదువుకోవాలో అది ఎక్కువ ఉన్నది. అది అన్నమాట ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లిలియేసీ నుంచి క్వశ్చన్ వస్తుంది ఒకటి. ఓకే, డిస్క్రైబ్ ద ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ లిలియేసీ, ఇది ఒక క్వశ్చన్ వస్తుంది. దాని తర్వాత ఎసెన్షియల్ ఆర్గన్స్ ఆఫ్ సొలనేసీ. ఇప్పుడు మీకు ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ అంటే మీకు తెలుసు, క్యాలిక్స్ ఇంకా కొరల్లా ఏవైతే ఉన్నాయో నాన్ ఎసెన్షియల్ కింద వస్తాయి. ఆండ్రీషియం ఇంకా గైనీషియం ఏవైతే ఉన్నాయో ఎసెన్షియల్ కింద వస్తాయి. ఓకే, సో మనం ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ చూసుకుంటే ఫ్లోరల్ పార్ట్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎసెన్షియల్, ఇంకోటి నాన్ ఎసెన్షియల్. సో ఎసెన్షియల్ లో ఆండ్రీషియం ఇంకా గైనీషియం వస్తాయి. ఓకే, సో ఎసెన్షియల్ ఏవేవి వస్తాయి? ఆండ్రీషియం ఇంకా గైనీషియం. ఓకే, నాన్ ఎసెన్షియల్ లో క్యాలిక్స్ ఇంకా కొరల్లా వస్తాయి. ఓకే, సో మనకి ఏది అడుగుతున్నారో అది మనం ఫ్లోరల్ డయాగ్రామ్ అయినా లేదా ఫ్లోరల్ డయాగ్రామ్ వేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఫర్ సపోజ్ ఇప్పుడు డిస్క్రైబ్ ద ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ బిలాంగింగ్ టు లిలియేసీ అన్నారు. సో ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ అంటే మనం దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఆండ్రీషియం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఆండ్రీషియం గురించి ఇంకా గైనీషియం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎసెన్షియల్ లో. నాన్ ఎసెన్షియల్ అని కూడా అడుగుతారు. ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు చూడండి. నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ బిలాంగింగ్ టు ఫ్యాబేసీ. ఫ్యాబేసీలో నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ అంటే క్యాలిక్స్ ఇంకా కొరల్లా గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది బేసిక్ గా మీరు చేయాల్సిన పని. దాని తర్వాత ఇంకా మీకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యాబేసీ అని ఒకటి అడుగుతారు. ఇంకా డైకోర్డినేట్, ఇది ఒకసారి క్వశ్చన్ అడిగారు, సో పర్వాలేదు మీకు స్కిప్ చేయొచ్చు కావాలంటే. ఎక్కువగా ఫ్లోరల్ పార్ట్స్ ఉన్న క్వశ్చన్స్ చూసుకోండి, ఇవన్నీ మీకు ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 1, 3, 4 ఇంకా 6 ఏవైతే ఉన్నాయో అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అయిన 4 క్వశ్చన్లు. దీని తర్వాత సెకండ్ క్వశ్చన్, 5th క్వశ్చన్ కుదిరితే చూసుకోండి, అది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు దీని తర్వాత మనం నెక్స్ట్ ఇదే సేమ్ మీరు రాయాల్సింది ఏంటంటే ఫ్లోరల్ డయాగ్రామ్ డెఫినెట్ గా వేసుకోండి, ఫ్లోరల్ ఫార్ములా ఒకటి వేసుకోండి ప్రతిసారిను. ఇది మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, ఫ్లోరల్ ఫార్ములా ఉండాలి. లిలియేసీ గురించి అడిగారు, ఎసెన్షియల్ పార్ట్స్ అడిగారు. సో గైనీషియము ఆండ్రీషియం గురించి రాస్తారు, స్టైల్ స్టిగ్మా ఇదంతా రాస్తారు. ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ ఫ్లోరల్ డయాగ్రామ్ వేస్తారు, ఫ్లోరల్ ఫార్ములా వేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్ని అంటే గైనీషియం ఎలాంటిది, ఓకే ఇన్ఫీరియరా సుపీరియరా, దాని తర్వాత యాంథర్ గురించి రాయండి, స్టిగ్మా గురించి రాయండి. సో ఆండ్రీషియం గురించి రాస్తారు, ఎలాంటి టైప్ ఆఫ్ యాంథర్స్ ఉన్నాయి అంటే స్టేమన్స్ ఎలాంటివి ఉన్నాయి. ఓకే, డైఅడల్ఫస్, మోనోఅడల్ఫస్, పాలిఅడల్ఫస్, ఈ టైప్స్ ఉంటాయి కదా, వాటి గురించి మనం రాయాలి. ఇదొకటి ఉంటుంది. దాని తర్వాత సొలనేసీలో కూడా సేమ్ ఫ్లోరల్ డయాగ్రాము. ఓకే, ఎసెన్షియల్ పార్ట్స్ అడుగుతున్నారు కాబట్టి మనం స్టేమన్స్ ఇంకా గైనీషియం గురించి రాసుకుంటాం. ఓకే, ఫ్లోరల్ డయాగ్రామ్ వేసుకుంటాం, ఫ్లోరల్ ఫార్ములా రాసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ నాన్ ఎసెన్షియల్ పార్ట్స్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు ఫ్యాబేసీలో క్వశ్చన్. సో నాన్ ఎసెన్షియల్ పార్ట్ వచ్చేసి ఏవేవి అవుతాయి? ఇగో, ఎందుకంటే కొరలలో మనకి వింగ్ టైప్ ఆఫ్ పెటల్స్ అలాంటివన్నీ ఉంటాయి. ఓకే, సో అందుకే మనకి ఇంపార్టెంట్ వింగ్ పెటల్, కింగ్ పెటల్, స్టాండర్డ్ పెటల్, ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్ గా. దాని తర్వాత క్యాలిక్స్ ఇలా ఉంటుంది. ఇవి రెండు మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫ్లోరల్ డయాగ్రాము, ఫ్లోరల్ ఫార్ములా వేసుకోండి, మంచిగా మార్క్స్ దొరికిపోతాయి. ఇది మీరు చేయాల్సిన పని. దీని తర్వాత మనం సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో ఎక్కువగా 8 మార్క్స్ క్వశ్చన్స్ రావడం మీకు ఎక్కువ. కాకపోతే వాళ్ళు 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఎందుకు వదలాలి అనేసి మీ మధ్య అప్పుడప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడుగుతారు. సో 4 మార్క్స్ క్వశ్చన్ లో మీకు ఎక్కువగా లిస్ట్ ద చేంజెస్ అబ్జర్వ్ ఇన్ అన్ యాంజియోస్పర్మ్ ఫ్లవర్ సబ్సిక్వెంట్ టు పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్. అంటే ఫర్టిలైజేషన్ ఇంకా పాలినేషన్ అయిన తర్వాత ఎలాంటి చేంజెస్ మనం అబ్జర్వ్ చేస్తాము. ఓకే, సో అదొకటి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని తర్వాత పాలిన్ ట్యూబ్ లో ఎంట్రీ ఏదైతే ఉందో దీంట్లో 2 టైప్, పోరోగమి, చలాజోగమి, మీసోగమి అని 3 టైప్స్ ఉంటాయి. ఓకే, ఇది మనం ఒకటి గుర్తుపెట్టేసుకోండి. పోరోగమి, చలాజోగమి అంటే మైక్రోపైల్ ఎండ్ నుంచి వెళ్తే పోరోగమి, దాని తర్వాత చలాజోగమి, ఇంకా థర్డ్ది మీసోగమి. అంటే ఎక్కడి నుంచైనా ఇంటెగ్యుమెంట్స్ త్రూ గాను అనమాట అది. సో మైక్రోపైలార్ ఎండ్ నుంచి వెళ్ళింది
అంటే ఓవ్యూల్ పాలిన్ ట్యూబ్ లోపలికి అంటే ఇది మైక్రోపైల్ నుంచి వెళ్ళిందంటే ఇది ఇది చలాజా నుంచి వెళ్ళిందంటే ఇది ఇంటెగ్యుమెంట్స్ త్రూగా వెళ్ళిందంటే ఇలాగా మీసోగమి అంటాం. సో ఈ 3 టైప్స్ రాసుకుంటారు, రాసుకొని డయాగ్రామ్ కూడా వేయాలి, అది ఇంపార్టెంట్. ఓకే, చూసుకోండి ఒకసారి. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ మన ఏవైతే ఉన్నాయో అది ఎక్కువగా అడగలేదు, ఒకసారి అడిగారు, నో నీడ్ టు వరీ, అది ఎక్కువగా అడగరు. అడిగితే ఈ 2 క్వశ్చన్స్ ఎక్కువగా మీరు చూసుకొని వెళ్తారు బేసిక్ గా, ఇది అన్నమాట. సో ఫర్ సపోజ్ మనకి పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్ చూసుకుంటే మనకి ఏంటంటే ఇంపార్టెంట్ వస్తుంది దీంట్లో. పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ లో మనకి పెటల్స్, సెపల్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వెళ్ళిపోతాయి. కొన్నిట్లో సెపల్స్ ఉంటాయి పైనాపిల్ లో లాగా, కాకపోతే పెటల్స్, సెపల్స్ ఇంకా స్టేమన్స్ పోతాయి, ఇంకా మరొండవు, వెళ్ళిపోతాయి స్టైల్ కూడా. దాని తర్వాత సినర్జిడ్స్ ఇంకా యాంటీపోడల్ సెల్స్ కూడా డీజనరేట్ అయిపోతాయి. డిప్లాయిడ్ జైగోట్ ఎంబ్రియో కింద మారుతుంది. ఓకే, జైగోట్ ఎంబ్రియో కింద మారుతుంది. దాని తర్వాత సెంట్రల్ సెల్ ఎండోస్పర్మ్ అయిపోతుంది. దాని తర్వాత ఓవ్యూల్స్ సీడ్స్ కింద మారుతాయి. ఓకే, అవుటర్ ఇంక ఇన్నర్ ఇంటెగ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సీడ్ కోట్ కింద మారుతాయి. ఓవరీ ఫ్రూట్ కింద డెవలప్ అవుతుంది. ఓవరీ వాల్ ఫ్రూట్ వాల్ కింద డెవలప్ అవుతుంది. ఇవన్నీ మీరు రాయాలి పోస్ట్ ఫర్టిలైజేషన్స్ ఈవెంట్స్ గురించి. అంటే మీరు రాస్తారు. దీని తర్వాత సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు వస్తాయి. అప్పుడప్పుడు 2 క్వశ్చన్లు అడిగేస్తారు దీని నుంచి. ఓకే, వీళ్ళు 3 బాగుంటే 2 క్వశ్చన్లు అడిగేస్తారు. సెల్ సైకిల్, సెల్ డివిజన్ స్కిప్ చేసేసి దీనిలో నుంచి 2 క్వశ్చన్లు అప్పుడప్పుడు అడిగేస్తారు. సో దీని నుంచి 1 to 2 క్వశ్చన్స్ రావచ్చు. అందుకే ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. అన్ని క్వశ్చన్స్ చూసుకోండి. అన్నిటికన్నా ఎక్కువ క్వశ్చన్ వచ్చింది ఇదే. దీన్ని మీరు ఎంత ఎక్కువ చదువుకుంటే అంత బెటర్. రైట్ అ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ద టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ బేస్డ్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ ద సెంట్రోమియర్. సెంట్రోమియర్ పొజిషన్ మీద బేస్ చేసుకొని ఓకే టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏమిటంటే ఉన్నాయి అంటే అదే మెటాసెంట్రిక్ క్రోమోజోమ్, సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్, ఆక్రోసెంట్రిక్ క్రోమోజోమ్, ఇంకా టీలోసెంట్రిక్ క్రోమోజోమ్. ఈ 4 మీరు రాస్తారు. వీటి గురించి లైట్ గా రాసుకుంటూ ఈ 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. చిన్నగా డయాగ్రామ్ వేసుకోండి. మనకి డయాగ్రామ్ వేసుకోవడం పెద్ద ఏం కష్టం కాదు. క్రోమోజోమ్ డయాగ్రామ్ ఈజీగా వేసుకోండి, మంచిగా మార్క్స్ దొరుకుతాయి మీకు. ఓకే, దాని తర్వాత మీకు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎస్సీఆర్ ఇంకా ఆర్ఈఆర్ అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ ఇంకా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మధ్యన డిఫరెన్షియేట్ చేయండి అని అడుగుతారు. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి ఇంకా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి ఇక్కడ నేను ఇచ్చాను, చూసుకోండి కావాలంటేను. ఓకే, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో రైబోజోమ్స్ ఉంటాయి, స్మూత్ లో రైబోజోమ్స్ అనేవి ఉండవు. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఇక్కడ చూసుకుంటే న్యూక్లియర్ మెంబ్రేన్ అనే తోటి దాని అరౌండ్ గా ఉంటుంది. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చూసుకుంటే సెల్ మెంబ్రేన్ దగ్గర ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏదైతే ఉందో ఓకే a large number of is found in lipid synthesizing cells, a large number of smooth are found in protein synthesizing cells. ఓకే, ఇది ఒకటి వాళ్ళు కొంచెం లైట్ గా తప్పిచ్చారు, ఇది రాంగ్. ఇది ఒకటి మీరు ఈ పాయింట్ అనేది రాంగ్, ఈ పాయింట్ మీరు వదిలేయండి. ఓకే, ఎక్కువగా ఏం జరుగుతుంది అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏదైతే ఉందో అది యాక్చువల్గా లిపిడ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నది. సో ఈ పాయింట్ మీరు కావాలంటే కట్ చేసుకోండి, ఇది నేను కన్సిడర్ చేయట్లేదు, తప్పు ఉంది. ఇక్కడ 2 కరెక్ట్ గా ఉన్నాయి. ఓకే, ఇది మీరు కన్సిడర్ చేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఓకే డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటే మనకి మెయిన్ గా మైటోకాండ్రియా గురించి అడుగుతున్నారు. ఓకే, మనకి మైటోకాండ్రియా గురించి అడుగుతున్నారు. సో ఆ మైటోకాండ్రియా గురించి మనం రాసుకోవాలి. మైటోకాండ్రియా స్ట్రక్చర్ అంటే దాని డయాగ్రామ్ వేసుకోండి. సింపుల్, దాని డయాగ్రామ్ పెద్ద కష్టం కాదు. ఓకే, మీరు ఈజీగా దాని డయాగ్రామ్ వేసుకోవచ్చు. ఓకే, డయాగ్రామ్ వేసుకొని F0, F1 పార్టికల్స్ అవన్నీ క్లియర్ గా చూపించండి, అయిపోతుంది. ఓకే, దాని ఫంక్షన్స్ రాయండి. ఏటీపీ ప్రొడ్యూస్ చేయడం దాని ఫంక్షన్. ఓకే, ఏటీపీస్ ప్రొడ్యూస్ చేయడం దాని ఫంక్షన్, ఇది మెయిన్. దాని తర్వాత సెల్ ఆర్గనైజ్ విల్ కంటైన్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అంటే క్లోరోప్లాస్ట్ గురించి అంటున్నారు. ఓకే, క్లోరోప్లాస్ట్ గురించి అంటున్నారు వాళ్ళు, ఇది ఒకటి ఇంపార్టెంట్ అయిపోతుంది. దాని తర్వాత వాట్ ఆర్ న్యూక్లియోజోమ్స్ అని అన్నారు, వాట్ ఆర్ దే మేడ్ ఆఫ్ అని అడిగారు. ఓకే, సో న్యూక్లియోజోమ్స్ అనేవి దేని నుంచి ఫామ్ అయ్యాయి? న్యూక్లియోజోమ్స్ దేని వల్ల ఫామ్ అవుతాయి? డిఎన్ఏ ప్లస్ హిస్టోన్స్ ప్లస్ డిఎన్ఏతో ఫామ్ అవుతాయి. అది ఓకే, సో ఇదొకటి మీరు రాసుకుంటారు దేని నుంచి ఫామ్ అయ్యాయి అని, ఇది ఇంపార్టెంట్ మనకి. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీరు క్లియర్ గా ఒక్కొక్కసారి చూసేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్. ఇంకోటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ప్రోకారియోటిక్ సెల్ అని ఒక క్వశ్చన్ అడుగుతారు, చాలా తక్కువ టైమ్స్ అడిగారు, కాకపోతే మీరు ఒకసారి చూసుకుని వెళ్ళడం ఇంపార్టెంట్. ఇది ఇంకా స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్ తక్కువగా అడిగారు, బట్ ఒకసారి చూసుకొని వెళ్ళండి అంతే. ఇంకేం స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్ లో మీరు డయాగ్రామ్ నేర్చుకోవాలి న్యూక్లియస్ ఇది. దీని తర్వాత నెక్స్ట్ మనం సెల్ సైకిల్, సెల్ డివిజన్కి వచ్చేస్తాం. సెల్ సైకిల్ ఇంకా సెల్ డివిజన్ లో ఏంటంటే ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్కువగా మీకు అడిగేది ఇదే అడుగుతారు. దో రిడెండెంట్లీ కాల్ ద రెస్టింగ్ ఫేజ్, ఇంటర్ఫేస్ డస్ నాట్ ఇన్వాల్వ్ రెస్ట్ కామెంట్. అంటే రెస్టింగ్ ఫేజ్ అన్నా కూడా ఇంటర్ఫేజ్ లో యాక్చువల్ గా సెల్ అనేది రెస్ట్ తీసుకోవట్లేదు. అక్కడ ఏం చేస్తున్నారు సెల్ అంటే
G1 ఫేజ్, S, G2. మనకి ఇంటర్ఫేజ్ లో 3 ఫేజెస్ ఉంటాయి. G1, S ఇంకా G2 అని 3 ఫేజ్లు ఉంటున్నాయి కదా. సో ఈ 3 ఫేజుల్లో ఏం చేస్తున్నది సెల్? G1 ఫేజ్ లో ఏంటవుతున్నది? ఆర్గనెల్స్ ని డూప్లికేట్ చేస్తున్నది, ఇంక సైటోసాలిక్ కాంపోనెంట్స్ ని డూప్లికేట్ చేస్తున్నది. S ఫేజ్ లో DNA ని రెప్లికేట్ చేస్తున్నది. దాని తర్వాత G2 ఫేజ్ లో ఎంజైమ్ ఇంకా ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. అది కాకుండా ఎంత ఏటీపీ కావాలో ఆ ఏటీపీని ప్రొడ్యూస్ చేసుకుని పెట్టుకుంటుంది సెల్ సైకిల్ కోసం. ఓకే, ఇది అన్నమాట. సో అందుకే యాక్చువల్ గా ఇంటర్ఫేస్ లో సెల్ రెస్ట్ చేయట్లేదు అని మీరు రాస్తారు. ఇవన్నీ రాసిన తర్వాత G1 ఫేజ్ లో ఇలా అవుతున్నది, S లో ఇలా అవుతున్నది, G2 లో ఇలా అవుతున్నది. ఇదన్నీ అవడం వల్ల మన ఇంటర్ఫేస్ ఫేజ్ రెస్టింగ్ ఫేజ్ అన్నా కూడా యాక్చువల్ గా అది రెస్టింగ్ ఫేజ్ కాదు అని మనం చెప్తాం లాస్ట్ లో. ఇది మీకు ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. ఇది మీరు మిస్ చేయకుండా డెఫినెట్ గా చదువుకొని వెళ్ళాలి. మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే క్వశ్చన్ మీకు అడుగుతారు. దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏదైతే అడుగుతారంటే, విచ్ డివిజన్ ఈస్ నెసరీ టు మెయింటైన్ ఏ కాన్స్టెంట్ క్రోమోజోమ్ నెంబర్ ఇన్ ద బాడీ సెల్స్ ఆఫ్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. కాన్స్టెంట్ క్రోమోజోమ్ నెంబర్ మెయింటైన్ చేయాలి అంటే ఎలాంటి డివిజన్ అవసరం, ఎందుకు ఇది నెసరీ, ఇదొకటి మీకు అడుగుతారు క్వశ్చన్. ఇదొకటి మీరు చూసుకోండి. ఈ 2 క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. ఒక్కసారి ప్రోఫేజ్ 1 గురించి అడిగారు. దాంట్లో మనకు 5 స్టేజ్లు ఉంటాయి కదా, ఆ స్టేజ్ల గురించి మీరు రాయాలి, సబ్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయి. ఇది సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు సెల్ సైకిల్, సెల్ డివిజన్. దాని తర్వాత హిస్టాలజీ ఇంక అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో ఎవ్రీ టైమ్ షార్ట్ గా క్వశ్చన్ వస్తుంది. దాంట్లో అన్నిటికన్నా ఎక్కువగా అడిగే క్వశ్చన్, స్టేట్ ద లొకేషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్. సో 3 టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్ ఉంటాయి. ఓకే, మన దగ్గర మనకి ఏంటి ఉంటాయి 3 టైప్స్ ఆఫ్ మెరిస్టమ్. ఇక్కడ ఫస్ట్ అన్ని క్వశ్చన్స్ ఒకసారి చూపించిన తర్వాత చెప్తాను. ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారంటే, ఆ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద ట్రంక్ ఇన్ ట్రీ షో కాన్సెంట్రిక్ రింగ్స్. అంటే దేని గురించి? యాన్యువల్ రింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. సో యాన్యువల్ రింగ్స్ గురించి వాళ్ళు అడుగుతారు. ఇది ఒక క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మీరు ఇదొకటి చూసుకోవాలి. సో ఈ 2 క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకోటి పెరిడమ్ గురించి అడిగారు. సో పెరిడమ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద డైకాట్ స్టెమ్, ఎలా అవుతున్నది అన్నది అడుగుతారు. ఇంకా లెంటిసెల్స్ ఇంకా స్టొమాటా మధ్య. స్టొమాటా అనేది లీఫ్ లో ఉంటుంది. ఒక్క నిమిషం. ఓకే, మీకు స్టొమాటా అన్నది యాక్చువల్గా లీఫ్ లో ఉంటుంది, లెంటిసెల్స్ స్టెమ్ లో ఉంటాయి. ఓకే, సో వీటి రెండింటి త్రూగా ట్రాన్స్పిరేషన్ అనేది అయితే జరుగుతున్నది, కానీ మిగతా ఫోటోసింథసిస్ టొమాటో త్రూగానే జరుగుతుంది, కానీ లెంటిసెల్స్ దగ్గర జరగడానికి ఛాన్సెస్ తక్కువ. సో అంటే ఇప్పుడు వీటి మధ్యన ఏవేవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో ఆ 2 డిఫరెన్సెస్ ని మీరు ఎన్యూమరేట్ చేయాలి. సో ఈ క్వశ్చన్ ఎక్కువగా అడగలేదు, అయినప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాలి. 2-3 సార్లు అడిగారు కాబట్టి. దాని తర్వాత పెరిడమ్ క్వశ్చన్ ఒకటి ఉంది. ఫస్ట్ 2 క్వశ్చన్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ యాన్యువల్ రింగ్స్ గురించి చూసుకుంటే, యాన్యువల్ రింగ్స్ యాక్చువల్ గా రెయినీ సీజన్ వచ్చినప్పుడు ఎంటీ స్పేసెస్ వస్తాయి ఇక్కడ చూసుకుంటే మీరు. ఓకే, డ్రై సీజన్ వచ్చినప్పుడే ఇక్కడ మీకు రింగ్స్ ఫామ్ అవుతాయి. దాని తర్వాత రెయినీ ఉన్నప్పుడు ఇక్కడ ఇలా థిక్ గా వచ్చేస్తుంది ఇది రింగ్. దాని తర్వాత ఇది ఫస్ట్ ఇయర్, అన్నిటికన్నా లోపల ఉన్నది ఫస్ట్ ఇయర్ గ్రోత్. సో స్ప్రింగ్ వుడ్ అంటాం ఇక్కడ ఉన్నది. ఓకే, సమ్మర్ లోని. దాని తర్వాత లేట్ సమ్మర్ లో ఫాల్ గ్రోత్ అంటాం ఇక్కడ ఉన్నది ఇది. సో ఇది అన్నమాట. మనం ఈ మధ్యలో ఉన్న దాన్ని స్ప్రింగ్ వుడ్ అంటాం, ఇక్కడ ఈ ఎండ్ లో ఫామ్ అవుతుంది దాన్ని ఫాల్ గ్రోత్, లేట్ సమ్మర్ గ్రోత్ అంటాం. ఓకే, ఇది మీరు యాన్యువల్ రింగ్స్ గురించి కొంచెం బాగా చదువుకొని వెళ్ళి రాసుకొని రావాలి. డయాగ్రామ్ కుదిరితే వేయండి, లేదంటే పర్లేదు, అంత ఇంపార్టెంట్ కాదు. దాని తర్వాత మెరిస్టమాటిక్ టిష్యూస్ గురించి చాలా ఎక్కువగా క్వశ్చన్ అడిగారు. సో అది మనం మర్చిపోకూడదు. 3 టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్ ఉన్నాయి. ఎపికల్ మెరిస్టమ్ ఇక్కడ ఎపెక్స్ లో ఉంటుంది. సో ప్లాంట్ స్ట్రైట్ గా గ్రో అవడానికి, ప్లాంట్ ది గ్రోత్ స్ట్రైట్ గా అగేన్స్ట్ ద గ్రావిటీ వెళ్ళడానికి ఎపికల్ మెరిస్టమ్ అనేది హెల్ప్ చేస్తున్నది. సో దాని తర్వాత ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ ఉంటుంది, నోడ్స్ దగ్గర ఉంటుంది. దీని త్రూగానే మనకి బ్రాంచెస్ అనేవి వస్తున్నాయి. ఓకే, సో బ్రాంచెస్ అనేది ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ వల్ల. ప్లాంట్ స్ట్రైట్ గా గ్రో చేయడం ఎపికల్ మెరిస్టమ్ వల్ల. లాస్ట్ ఎపికల్ మెరిస్టమ్ ఇక్కడ రూట్ లో కూడా యూస్ఫుల్. టువర్డ్స్ ద గ్రావిటీ రూట్ గ్రో అవడానికి కూడా ఎపికల్ మెరిస్టమ్ కావాలి ఇక్కడ. సో రూట్ టిప్ లో కూడా ఎపికల్ మెరిస్టమ్ ఉంటుంది, షూట్ టిప్ లో కూడా ఎపికల్ మెరిస్టమ్ అనేది ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ లాటరల్ మెరిస్టమ్ ఏదైతే ఉందో, స్టెమ్ గర్త్ ఏదైతే ఉందో, ఇంక్రీజెస్ ద గర్త్ ఆఫ్ ద స్టెమ్. ఓకే, సో గర్త్ అంటే విడ్త్ అన్నమాట. ఎంత అంటే ట్రీ ఎంత లావుగా తయారవుతుంది అన్నది బేసిక్ గా లాటరల్ మెరిస్టమ్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ట్రీ స్టెమ్ ఎంత లావుగా ఉంటుంది అన్నది యాక్చువల్గా డిసైడ్ చేసేది లాటరల్ మెరిస్టమ్. సో దాన్నే మనం ఏమంటాం? గర్త్ అంటాం. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఈ మెరిస్టమాటిక్ టిష్యూ 3 టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్ గురించి రాస్తారు. వాటి లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి అన్నది రాస్తారు, వాటి ఫంక్షన్స్ రాస్తారు. ఓకే, ఇది మీరు చేయాల్సిన పని. దీని తర్వాత నెక్స్ట్ మనం ఇకాలజీకి వెళ్ళిపోతే, విచ్ ఈస్ ద లాస్ట్ చాప్టర్ ఫర్ అస్. ఇకాలజీలో ఎక్కువగా అన్నిటికన్నా మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, రైట్ అ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ జీరోఫైట్స్. సో జీరోఫైట్స్ లో ఎలాంటి టైప్స్ ఆఫ్ జీరోఫైట్స్ ఉన్నాయో అది మనం రాసుకోవాలి. రెండో క్వశ్చన్ ఏదైతే పోస్ట్ ఫ్రీక్వెంట్ గా అడిగారో, హైడ్రోఫైట్స్ అంటే ఏమిటి? వాటర్ లో గ్రో అవుతున్న ప్లాంట్స్ మనం హైడ్రోఫైట్స్ అంటాం. సో డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఇది ఒక క్వశ్చన్ చాలా సార్లు అడిగారు. సో ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అది కాకుండా ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకోండి, ఎనటామికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. ఎనటామికల్ ఇందులో 3 టైప్స్ ఆఫ్ అడాప్టేషన్స్ ఉంటాయి.
ఫిజియోలాజికల్, మార్ఫలాజికల్, ఎనటామికల్ అని. అందులో మీరు ఎనటామికల్ అడాప్టేషన్స్ ఏవైతే ఉన్నాయో హైడ్రోఫైట్స్ లో మీరు చదువుకోవాలి. ఇంకొన్నిసార్లు జీరోఫైట్స్ లో కూడా ఎనటామికల్ అడాప్టేషన్స్ ఇంకా మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఈ హైడ్రోఫైట్స్ లో అడగడం జరిగింది, కాకపోతే తక్కువ. ఈ 3 క్వశ్చన్స్ మాత్రం మీరు మిస్ అవ్వకుండా డెఫినెట్ గా చదువుకొని వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బేసిక్ గా క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రోఫైట్స్. జీరోఫైట్స్ అవండి. ఓకే, ఇది జీరోఫైట్స్ ది క్లాసిఫికేషన్. ఇది జీరోఫైట్స్ క్లాసిఫికేషన్. ఓకే, సో జీరోఫైట్స్ క్లాసిఫికేషన్ చూసుకుంటే 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ లో 3 టైప్స్ వస్తాయి. డ్రాట్ ఎస్కేపింగ్ అంటే డ్రాట్ వస్తున్న ముందే అవి యాక్చువల్గా ఏం చేస్తాయి, బట్ లైఫ్ సైకిల్ ని తగ్గించేసుకుంటున్నాయి. సో దాంట్లోని ఇగో క్యాసియా, టోరా, ఇవన్నీ వస్తాయి అనమాట. డ్రాట్ ఇవేటర్స్ అని కూడా అంటావు వాటిని. దాని తర్వాత డ్రాట్ ఎండ్యూరింగ్ అంటే ఆ డ్రాట్ అంతట్లోని అవి యాక్చువల్ గా బతుకుతాయి అనమాట. ఇందులో సక్యులెంట్స్ వస్తాయి, అలోవెరా ప్లాంట్, యూఫోర్బియా, ఓపన్షియా, ఇవన్నీ మీకు వస్తాయి. దాంట్లో ఫ్లెష్ ఉంటాయి. ఇంకా ఓపన్షియా గురించి స్పెషల్ గా రాస్తారు మీరు కావాలంటే. సో ఓపన్షియా అంటే మనకి తెలుసు క్యాక్టస్, దాని తర్వాత ఫ్లెష్లో ఓపన్షియా, యూఫోర్బియా, ఇంకా అలోవెరా కూడా వస్తుంది. దాని తర్వాత డ్రాట్ రెసిస్టెంట్ నాన్ సెక్యులెంట్ లో వస్తాయి. వీటిలో జిజిఫస్ జుజుబా, ఇవన్నీ నీరియం, క్యాజురైనా, ఇవన్నీ మీకు వస్తాయి. సో ఈ 3 రకాలు మీరు రాసుకుంటారు. దాని తర్వాత హైడ్రోఫైట్స్ లో ఎక్కువగా ఫ్రీ ఫ్లోటింగ్, సబ్మర్జ్డ్, యాంఫీబియస్, ఈ 3 ఎక్కువగా మీకు ఇంపార్టెంట్ అయిన టైప్స్. రూటెడ్ ఫ్లోటింగ్, రూటెడ్ సబ్మర్జ్డ్ ఎక్కువగా యాక్చువల్గా ఇంపార్టెంట్ కాదు. సో ఈ 2 ఏదైతే ఉన్నాయో ఇవి ఓకే, సబ్మర్జ్డ్ ఫ్లోటింగ్ ఇంకా యాంఫీబియస్ హైడ్రోఫైట్స్, ఈ 3 మనకి ఇంపార్టెంట్ అయినవి. ఓకే, సో వీటి గురించి ఎక్కువగా గుర్తుంచుకొని రాసుకొని రండి. ఓకే, ఫ్రీ ఫ్లోటింగ్ సమ్ అంటే బయట ఫ్లోట్ అవుతూ ఉంటాయి, ఐకార్నియా, పిస్టియా, వోల్ఫియా, ఇవన్నీను. దాని తర్వాత సబ్మర్జ్డ్ ఫ్లోటింగ్ ఉంటాయి, సెరాటోఫిలం, యూట్రిక్యులేరియా ఉంటుంది. దాని తర్వాత యాంఫీబియస్ అంటే రూటెడ్, కింద రూట్ ఉండి మీదకి వచ్చి ఉంటున్నాయి అనమాట, రానిక్యులస్, టైఫస్, సాజిటేరియా. ఇవి 3 హైడ్రోఫైట్స్ టైప్ అనమాట. హైడ్రోఫైట్స్ ఏవైతే వాటర్ ఇంకా వెట్ ప్లేసెస్ లో గ్రో అవుతాయో అలాంటి ప్లాంట్స్ హైడ్రోఫైట్స్ అంటాం. రాసుకుంటూ ఈ క్వశ్చన్ మీరు కంప్లీట్ చేస్తారు. సో దిస్ ఇస్ బేసికల్లీ మీ ఏ క్వశ్చన్స్ చదవాలో 4 మార్క్స్ లో బాటనీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం. ఓకే, సో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ నేను చెప్పినవన్నీ గ్యారంటీగా మిస్ అవ్వకుండా అన్ని చూసుకోండి. ఏవైతే ఈ పీడిఎఫ్ నేను వెంటనే షేర్ చేస్తాను మీకు టెలిగ్రామ్ ఛానల్లో, సో డోంట్ వరీ. అయితే ఇప్పుడు ఎవరెవరైతే ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్ర ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాను, కింద గూగుల్ క్వైరీ ఫామ్ ఒకటి ఉంది. మీరు ప్రిపరేషన్ మీరు ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నా, కష్టం ఫేస్ చేస్తున్నా, అక్కడ మీరు క్లియర్గా దాన్ని మెన్షన్ చేయండి, మేము దాన్ని అడ్రస్ చేస్తాం. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ ఇంకా మీరు జాయిన్ అవ్వలేదు అంటే డెఫినెట్గా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో నేను అన్ని మీకు ఇప్పుడు ఏదైతే క్లాస్ అంతా చెప్పానో దీని పీడిఎఫ్ అంతా టెలిగ్రామ్ ఛానల్లోనే పంపిస్తాను. అది కాకుండా అక్కడే మన రెగ్యులర్గా కాన్వర్సేషన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా జాయిన్ అయిపోండి. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ స్టూడెంట్స్, మంచిగా ప్రిపేర్ అవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే.